भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। Bifurcation, 2019 change of government, 2019-24 lot of destruction, which is as a matter of fact, as you rightly mentioned, irreparable. అనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చి ఉంటుంది, ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుంది? వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటారు వాళ్ళ కసి. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఏం తక్కువ ఉంది ఆయనకి? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. సంతోషపడతారు కానీ దీన్ని మీరు ఆపారనే మాట ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడుతో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్ని అపచారాలే. ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నువ్వు తెలంగాణకు వచ్చే ముందు నా తెలంగాణ ఆడబిడ్డలకు, మా తల్లులకు, మా మాతృలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా ఉన్నావు కదా. సంవత్సరం అయిపోయింది. 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టారు. గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వత్తో రాదు దుర్తో అనే పద్ధతిలో దోచుకుంటున్న గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టి. పెరుగుకుంటూ పోయింది తప్ప తగ్గలేదు. నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాష్ట్రం అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు కొంతైనటువంటి జ్ఞానం కూడా లేదు. కృష్ణా నదీ జలాల పంపకం పైన కమాండ్ డిబేట్ రండి, రేపు నేను 7 వస్తాం. ముఖ్యమంత్రిగానే చేసే ప్రయత్నంలో భాగంగానే ఆ పర్యటనలు కనపడుతున్నాయి తప్ప నిజంగా వారి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుంది, ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయి అంటే మాత్రం ఇలాంటి లాభం జరగట్లేదని చెప్పి సుస్పష్టంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. అర్బన్ నక్సలైట్స్ను లేదా నక్సలైట్స్ను అనిసేటువంటి అంశం కాకుండా మీరు మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలు మీరు అమలు చేయండి. ఉందా బీజేపీ, ఎన్డీఏ మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలని అమలు చేయండి. విషయంలో, ఉద్యోగాల భర్తీ విషయంలో, రైతుల విషయంలో మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రజల తరపున మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. अरविंद केजरीवाल जी की गाड़ी पर हमला हुआ, भारतीय जनता पार्टी के गुंडों द्वारा हमला हुआ और इतने बड़े पत्थर से उनकी गाड़ी को मारा गया कि अगर वो किसी को लग जाता तो वो जानलेवा हो सकता था।